వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. గులాబీ బుట్టలో మరో ఎమ్మెల్యే పడ్డారు. కుకట్పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకాష్ సక్సెస్ఫుల్ గా సాగుతోంది. 5వ అభ్యర్థిని గెలిపించుకునేందుకు తమ దగ్గర కావాల్సినంత బలం ఉందని ఒకవైపు టీఆర్ఎస్ ధీమాగా ఉంటే, ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిన్న చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అసెంబ్లీ రద్దు చేస్తానని అంత తీవ్రంగా తన ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎందుకు హెచ్చరించాల్సి వచ్చింది? గంట గంటకి ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలకు టెన్షన్ తప్పట్లేదు. పాలకపక్షం అధికారికంగా ఉన్న సభ్యుల సంఖ్యతో 4 ఎమ్మెల్సీ సీట్లను ఈజీగా గెలవచ్చు. కానీ టీఆర్ఎస్ 5గురిని బరిలో నిలిపింది. 5వ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కావలసిన బలాన్ని సమీకరించుకుంటోంది. ప్రతిపక్షాల ఎమ్మెల్యేలకు గాలం వేస్తూ సక్సెస్ అవుతోంది. వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వలవేసిన టీఆర్ఎస్ ఇప్పుడు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును బుట్టలో వేసుకుంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేల సహకారంతో 5వ సీట్ను ఈజీగా గెలుస్తామని లెక్కలేస్తోంది టీఆర్ఎస్. కానీ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడిన తీరు, ఇచ్చిన వార్నింగులు చూస్తుంటే లోపల ఏమన్నా అనుమానాలున్నాయా అన్న చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు 5 సీట్లు మావేనంటూ ఢంకా బజాయించి చెప్పిన కేసీఆర్ సాంకేతిక సమస్యలు చెప్పి ఓట్లు క్రాస్ చేసినా, చల్లకుండా వేసినా ఊరుకునేది లేదని హెచ్చరిక లాంటి సూచన చేశారు. అవసరమైతే అసెంబ్లీని కూడా రద్దు చేసి పారేస్తా అన్నంత తీవ్రమైన కామెంట్ కేసీఆర్ ఎందుకు చేశారన్నది పార్టీలోనే కాదు, ఇతర రాజకీయ పక్షాల్లోనూ చర్చనీయాంశమైంది. గతంలో ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలోనే కొందరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేశారు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా అన్న చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ లో కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం ఉంది. వరంగల్, ఖమ్మం, పాలమూరు జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నారట. అలాంటి వారు ప్రతిపక్షాల చేతికి చిక్కకుండా ముందు జాగ్రత్త చర్యగా కేసీఆర్ ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటారన్న చర్చ జరుగుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు దారి మళ్లకుండా కట్టడి చేసేందుకే కేసీఆర్ ఇంత తీవ్రంగా మాట్లాడాల్సి వచ్చిందంటున్నారు.